హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మినీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నేను వచ్చేసి ముందుగానే ఒక ప్లేట్లో కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, వాటర్ మెలన్ సీడ్స్ అన్ని ప్లేట్లు పెట్టేసుకున్నానండి. నెయ్యి వేడైంది. ఇప్పుడు వచ్చేసి జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు కాస్త రంగు వచ్చింది. మనం బాదం పప్పు పలుకులు వేసుకుందాం. నేను బాదం పప్పు పలుకు వేసానండి, క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు వచ్చేసి కిస్మిస్, వాటర్ మెలన్ సీడ్స్ వేద్దాం. వేసి వేయించుకోవాలి. మనం వాటర్ మెలన్ సీడ్స్ వేసినప్పుడు జాగ్రత్త అండి, అవి చిట్పట్లాడతాయి. వేసిన వెంటనే మనం రవ్వ కేసరి వేసి నెయ్యిలో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. దగ్గరుండి కలుపుకోవాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది, మళ్ళీ మాడి వాసన వస్తుందండి. మీరు దగ్గరుండి కలుపుకోండి. మన రవ్వ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేద్దాం. మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నేను చూపిస్తున్న గ్లాస్తో నేను కొలతలు చెప్తున్నానండి. నేను ఆ గ్లాస్తోనే రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు వేసి మూత పెట్టేసి నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిపోయాయండి. ఇప్పుడు మూత తీసేసి మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వ, డ్రై ఫ్రూట్స్ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. సారీ అండి, వాయిస్ కట్ అవుతుంది, జలుబు ఉందండి, అందుకని వాయిస్ సరిగా ఇవ్వలేకపోతున్నా, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరుగుతున్న నీళ్ళలో రవ్వ వేసుకున్నాం కదండి, ఇంకా దగ్గరుండి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతూ దగ్గరకు వచ్చినాక మనం మూత పెట్టేసి 5 నిమిషాల వరకు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా మూత తీసి చూద్దాం ఒకసారి. మన రవ్వ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలిపి పంచదార వేసి కలుపుకుందాము. పంచదార వేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన పంచదార కరిగిపోయింది. దగ్గరుండి కలుపుతూనే ఉండండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలిపేద్దాము. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనం వేసిన ఫుడ్ కలర్ రవ్వలో అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా కలిపేయండి. మన రవ్వ, ఫుడ్ కలర్ 2 మిక్స్ అయిపోయాయి బాగా. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు చిన్న మంట పైన వదిలేద్దాము. నేను వచ్చేసి ఇక్కడ 3 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు చూద్దాం, మూత తీసి మన రవ్వ కేసరి ఎలా వచ్చిందో. వావ్, చాలా కలర్ఫుల్గా ఉందండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్, ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.